కావ్య గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది, అదేంటో చూసేద్దాం. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళినా కూడా కావ్య నిఖిల్ గురించి వెతికితే నమ్మకం పోయింది, ఇంకా అసలు నమ్మకం రావడం చాలా కష్టం, ఇంకా నేను ఎవరిని బ్లైండ్గా నమ్మదలుచుకోలేదు, కాన్షియస్తో ఉండదలుచుకున్నాను అట్లా చెప్పింది. సో ఇప్పుడు వచ్చేసి అది రివర్స్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ వచ్చేసి తన ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ వీడియోస్ మొత్తం డిలీట్ చేసేసాడు. అంటే ఇప్పుడు ఇంతకుముందు కావ్య ఏం చేస్తుందో అవే ఇప్పుడు నిఖిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు నిఖిల్ కూడా అంటున్నాడు, అంటే ఇంకా ఎంతకాలం అని చెప్పి మనమే పిచ్చివాళ్ళలాగా ఎదురు చూస్తాం, పిచ్చివాళ్ళలాగా బిహేవ్ చేసి వాళ్ళ గురించి మనం పరితపిస్తుంటే వాళ్ళకి మనం అంటే లెక్క లేకుండా పోతుంది అని చెప్పి ఎక్కడో అన్నట్టు మనకు అందే లేటెస్ట్ న్యూస్. ఇక్కడ ఇంకొక పుకారు కూడా వస్తుంది, ఇది పుకారు అనాలో ఇది నిజమో అయితే మనకు తెలియదు. ఏంటంటే తేజస్విని గౌడ ప్లస్ కావ్య ఇద్దరు కలిసి బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళబోతున్నారని చెప్పి అంటున్నారు. కానీ తేజస్విని గౌడ వచ్చేసి తమిళ్లో ఒక సీరియల్ స్టార్ట్ అయింది రీసెంట్గా. సో తేజస్విని గౌడ వెళ్ళట్లేదని చెప్పి మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. ఇప్పుడు కావ్య వెళ్తుంది అని చెప్పి అంటున్నారు. రీజన్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే అందరు ఇప్పుడు లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 8కి నిఖిల్ వెళ్ళేటప్పుడు ఇంతే వాళ్ళిద్దరి మధ్య వార్ జరుగుతుంది. ప్లస్ కావ్య కూడా ఇన్స్టాగ్రామ్లో ఏవి లేకుండా మొత్తం తీసేసి ఇంకా వాళ్ళిద్దరు మాకు ఎటువంటి సంబంధం లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసలు చాలా కోపం ఉంది అన్నట్లు అట్లానే చూపించుకొని అట్లానే నిఖిల్ వెళ్ళాడు, విన్ అయ్యి వచ్చాడు. అంటే ఇప్పుడు ఇదేమైనా స్ట్రాటజీగా ఏమైనా చేస్తున్నారా అంటే ఇప్పుడు కావ్య వెళ్తుందా బిగ్ బాస్ సీజన్ 9కి అని చెప్పి అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ వెళ్ళకపోతే ఈటీవీ సీరియల్ ఒకటి చేస్తుందన్నారు, దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయాలా, ట్రైలర్ రిలీజ్ చేయాలా, అసలు దాని గురించి న్యూస్ కూడా వినిపించట్లేదు. అంటే ఇప్పుడు వెళుతుందా అని చెప్పి డౌట్ వస్తుంది. బట్ చూద్దాం ఇప్పుడు వెళుతుందో వెళ్ళట్లేదో అనేది. కావ్య అయితే ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు, తను చెప్తే బాగుంటుంది.